Now we come to verse 11. 11వ వచనానికి వద్దాం. Very important verse. Underline this verse if you have not done so. చాలా ప్రాముఖ్యమైన వచనం, అండర్లైన్ చేసి పెట్టుకోండి. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. What is meaning of this verse? ఈ వచనానికి అర్థం ఏంటి? There will come upon a time when change will be impossible. ఒక సమయం వస్తుంది, మార్పు వీలు పడకుండా పోద్ది. No change will come forth in our life. ఇక మన జీవితాల్లో ఎలాంటి మార్పు లేని దినాలు వస్తాయి. No further opportunity will be given to us. మనం మారటానికి ఇక ఏ మాత్రం అవకాశం ఇవ్వని దినాలు వస్తాయి. He that is just, let him be just. He that is unjust, let him be unjust. నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనిమ్ము, అపవిత్రుడిని అపవిత్రుడిగానే ఉండనిమ్ము. The person who dies in an unsaved condition will remain unsaved throughout all eternity. రక్షింపబడని స్థితిలో ఎవరైతే మరణిస్తున్నారో నిత్యము వారు నిత్యత్వములో రక్షణ లేని వారుగానే ఉంటారు. If you are unsaved now, the change will not come. అయితే ఇంకా రక్షణ లేని వారుగా ఉంటే ఇక మార్పు ఇంకెన్నడూ జరగదు. Yes, change will be impossible for you. ఇక ముందు మార్పు చెందటం అసాధ్యం అయిపోద్ది. That's why in Hebrews chapter 3 and verse 15 the word of God says, today if you hear his voice, do not harden your hearts. అందుకనే హెబ్రీ 3:15లో గనుక నేడు మీరు ఆయన శబ్దం వింటే మీ హృదయాలు కఠినపరచుకోవద్దు అని రాయబడింది. So if you are unsaved, ఇంకా రక్షణ లేని వారుగా మీరు ఉంటే this is the day of salvation. ఇదే మీకు అనుకూలమైన రక్షణ దినం. Now is the accepted time. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. What about the believers? విశ్వాసుల సంగతి ఏంటి? We should go on to maturity. పరిపక్వతలోకి పరిణతిలోకి కొనసాగే వారంగా ఉండాలి. Frequently this phrase comes in the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో పదే ఈ మాట వస్తుంది. Let us, ఇలా చేద్దాము, గనుక మనం ఇలా చేద్దాము. let us pass on to maturity. సంపూర్ణమవటానికి సాగిపోదాం. Let us pass on to perfection. పరిపూర్ణతలోకి మనం వెళ్దాము అని ఉంటుంది. దిగజారుడు కాదండి. God doesn't expect us to fall backwards. మనం వెనకకు జారిపోవటం, వెనకకు పడటం దేవుడు మన నుంచి కోరుకోవట్లేదు. Christian life is a life of flowing, like a flowing river. క్రైస్తవ జీవితం పారే నది వంటిది. జెఫన్యా 1:12 ఒకసారి చదవండి. ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. Those who are stagnant in spirit. అంటే అక్కడ NASB తర్జుమాలో నిలిచిపోయిన స్థితిలో ఉన్న వారిని అని అక్కడ మా మాట చూడొచ్చు. So as believers, let us go on to perfection. అందుకని విశ్వాసులమైన మనము సంపూర్ణం అవటానికి సాగిపోదాం. Spiritual stability is what God requires. మనలో ఆత్మీయ స్థిరత్వం నిలకడ కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక ఆదివారం వస్తాం, ఇంకొక ఆదివారము పరార్. ఒక ఆదివారం కరెక్ట్ టైంకి వస్తాం, ఇంకొక ఆదివారం అరగంట లేటు. దిస్ ఇస్ నాట్ వాట్ గాడ్ రిక్వైర్స్. ఆ రీతిగా స్థిరత్వము లేని, పొందిక లేని జీవితాలు మన నుంచి ఆయన కోరుకోవట్లేదు. స్పిరిచువల్ స్టెబిలిటీ, ఆత్మీయ స్థిరత్వం అనేది చాలా అవసరం. ద హోల్ వరల్డ్ అరౌండ్ ఇస్ క్రంబ్లింగ్. మన చుట్టూ ఉన్న లోకము శిథిలమైపోతుంది. ఫ్లడ్స్, ఎర్త్ క్వేక్స్, ఒమైక్రాన్. ఆ రీతిగా వరదలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఒమైక్రాన్లు వస్తున్నాయి, డెల్టా వేరియంట్ కూడా వచ్చేసి వెళ్ళిపోయింది. కమ్ వాట్ మే, బట్ వీ హ్యావ్ టు బి స్పిరిచువల్లీ స్టేబుల్. ఏదైనా రానివ్వండి, మనము ఆత్మీయ స్థిరత్వం కలిగి ఉండాలి. ఐ విల్ మార్చ్ ఆన్. మనము ఆ రీతిగా నడుచుకుంటూ కొనసాగే వారంగానే ఉండాలి. నా ప్రాణమా బలము పూనుకొని ముందు సాగుము. దెర్ ఇస్ అ వర్స్ ఇన్ ద బైబిల్. yes, we have to go forward. మనం ముందుకు వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. we don't have to slide backwards. వెనకకు జారాల్సిన అవసరం మనకి లేదు. now come to verse 14. blessed are those who wash their robes so that they may have the right to the tree of life, may enter by the gates into the city. 14వ వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. దిస్ ఇస్ ద లాస్ట్ ఆఫ్ ద 7 blessings or beatitudes. ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన ధన్యతల్లో ఇది చివరి ధన్యత. ఫర్ whom is this blessedness revealed? ఈ ధన్యత ఎవరికి బయలుపరచబడింది? people who wash their robes and what is their privilege? అయితే తమ వస్త్రములు ఉదుక్కున్న వారికి కలిగిన ధన్యత ఏంటి? దే గెట్ టు ఎంటర్ ద న్యూ జెరూసలేం హ్యావింగ్ యాక్సెస్ టు ద ట్రీ ఆఫ్ లైఫ్. నూతన యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించడానికి, జీవవృక్ష ఫలాలు తినడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది. సో హూ వాష్ దర్ రోబ్స్ మీన్స్
they must get rid of their sinful life, get rid of their sins. తమ వస్త్రములు ఉతుక్కొనుట అంటే వారి పాపాలు తీసివేసుకున్న వారై ఉండాలి. మీ పాపములు రత్నవర్ణము చెప్పగలరా? ఐజాయా చాప్టర్ 1 వర్స్ 18. యెషయా 1:18 మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని మగును. Yes, they may be as scarlet, they may be as red crimson, but he says, I'll make it as white as snow, I'll make it as wool. ఆ రీతిగా అవి కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ గొర్రెబొచ్చు వలె తెల్లనివి చేస్తాను అని అంటున్నాడు, హిమం వలె తెల్లనివి చేస్తాను అని అంటున్నాడు. In Romans 3:22 we have the righteousness of God in Christ Jesus. రోమా 3:22 మనం చూస్తే క్రీస్తునందు మనకి దేవుని నీతి కలిగింది అనే మాట చూడొచ్చు. So washing our robes means get rid of our sinful lives. That is possible only with Christ Jesus. మన వస్త్రములు ఉదుక్కొనుట అంటే మన పాపపు జీవితాన్ని కడుక్కొనుట అని, పాపాలు కడిగి వేసుకొనుట అని అర్థం వస్తుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలోనే అది జరుగుతుంది. Simple thing to obtain salvation. రక్షణ పొందటం అనేది ఎంతో సులభం. Romans 10:9 says, రోమా 10:9 ఇలా చెప్తుంది, నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేచానని హృదయంలో నమ్మాలంట, అంతే. నీకు ఇంకేం చేయవలసిన అవసరం లేదు. పీపుల్ ఆఫ్ గాడ్ సాల్వేషన్ హ్యావ్ ద రైట్ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్లీ జెరూసలేం అండ్ ఈట్ ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఎవరైతే ఆ రీతిగా రక్షణ పొందుతున్నారో వారు పరలోక నూతన యెరూషలేములోకి ప్రవేశిస్తున్నారు. అలానే జీవవృక్ష ఫలాలు తినడానికి అధికారం పొందుకుంటున్నారు. Now verse 15. 15వ వచనం చూద్దాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. This list contains the list of people who are outside the heavenly city, who find themselves outside the heavenly city. అయితే ఇక్కడ ఈ జాబితాలో ఉన్న వ్యక్తులు ఎవరంటే ఆ పరిశుద్ధ పట్టణానికి వెలుపల ఉండిపోయిన వారు. They are barred from entering that new Jerusalem. యెరూషలేము, ఆ నూతన యెరూషలేములోకి ప్రవేశించకుండా వాళ్ళు నిరాకరించబడిన వారుగా ఉంటున్నారు. If you closely examine this list, ఈ జాబితాని చాలా జాగ్రత్తగా మనం the గమనిస్తే sorcerers, the immoral persons, the murderers and the idolaters, these are the list of people who practice these things on a continual basis. ఇక్కడ మనం గమనిస్తే మాంత్రికులైన, వ్యభిచారులైన, అబద్ధికులైన వాళ్ళు నిరంతరము ఆపకుండా ఈ జాబితాలో ఉన్న పనులు కొనసాగించారు. నరహంతకులు కూడా ఒకటి చేసినోడికి ఇంకో 2-3 చేయడానికి he never fears. ఆ రీతి ఒకసారి హత్య చేసిన వాడు మరిన్ని హత్యలు చేయడానికి వెనకాడడు. Habitually practice these sins. ఇక్కడ మనం గమనిస్తే ఈ పాపాలు అలవాటుగా చేస్తూ పోయిన వారు వాళ్ళు. But there is a surprise. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన సంగతి ఉంటుంది. What is that? ఆశ్చర్యాన్ని కలిగించే ఆ మాట ఏంటి? Top of the list. ఆ జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న మాట ఏంటి? కుక్కలు. We don't find animals in this list, but only the dog has a special reference. అయితే ఇక్కడ జంతువులు మనకు ఆ జాబితాలో కనపడవు, కానీ ఆ కుక్కకి ప్రత్యేకమైన గుర్తింపు ఇక్కడ ఇవ్వబడింది. దీని గురించి కొద్దిగా ఆలోచించవలసింది. We should take cognizance of this. Why dogs are mentioned? అయితే ఈ మాట ఎందుకు వాడారు అనేది మనం గమనించాలి. Dogs were not domesticated as we do it now in those days. అయితే మనం ఈ రోజుల్లో మనం పెంపుడు కుక్కలుగా పెట్టుకున్న ఆ సంస్కృతి ఆ దినాల్లో లేదు. They were mostly considered as scavengers doing the rounds of the garbage bins. అయితే అక్కడ ఆ దినాలలో అవి వీధి కుక్కలుగా ఉంటూ బయట ఆ చెత్త పడేస్తే ఆ చెత్త కుప్పల దగ్గర తిరిగేవి. So they were scavengers of those old days. Now we put them in our laps. అయితే ఆ దినాలలో ఆ పెంట కుప్పల మీద ఉండే ఆ కుక్కల్ని తెచ్చి మనం ఇప్పుడు మన ఒళ్ళో పెట్టుకుంటున్నాం. And the other animal has replaced them as scavengers. Which is that other animal? ఆ దొరికినవి తినే ఆ పని కలిగిన జంతువు మరొకటి ఇప్పుడు ఉంటుంది. ఏమని తెలుసా? Which is the animal which are called the scavengers. Hyenas are now the scavengers. They left over, they eat whatever is left by the tigers, the lions, the other animals. అయితే హైనా అనే ఒక లాంటి నక్క ఆ మిగిలిన వాటిని ఏరుకొని తినే ఆ స్వభావము ఇప్పుడు కలిగి ఉంటున్నాయి. So why God refers on the top of the list, he has put these dogs? ఆ జాబితాలో ప్రథమ స్థానంలో కుక్కలు అన్న పోలిక ఎందుకు దేవుడు కలుగజేశారు? Other scriptures in the Bible, they help us to know something of this. అయితే వాటి గురించి తెలుసుకోవటానికి
లేఖనాలలో ఉన్న ఇతర భాగాలు మనకి ఉపయోగకరంగా ఉంటాయి. Proverbs 26:11 says, a dog returns to its vomit. సామెతలు 26:11లో కుక్క తన వాంతికి తిరుగును అనే మాటని మనం చూడొచ్చు. In the New Testament, 2 Peter 2:2, that is chapter 2 verse 22, says, mentions the same thing, dog returns to its vomit. అలానే 2 పేతురు 2:22లో కూడా మనం చూస్తే కుక్క తన వాంతికి తిరిగినట్టు అనే మాట చూస్తాం. Why is Peter writing this verse and what is the context? Sandarbham. అయితే ఈ వచనం పేతురు గారు ఎందుకు రాశారు, ఏ సందర్భాన్ని బట్టి రాశారు? He says, ఆయన ఇక్కడ ఏమంటారంటే, people who have escaped the defilements of this world, అయితే ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకొనిన వారు ఎట్లా తప్పించుకున్నారట? బై ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము ద్వారా ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకున్న వారు. బట్ వాట్ ఈస్ దర్ ప్రెజెంట్ స్టేట్? ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? దే ఆర్ నౌ ఎంటాంగిల్డ్ ఇన్ ద డిఫైల్మెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మరలా ఆ లోక మాలిన్యంలోనే చిక్కుపడ్డారు. తప్పించుకున్నట్టే తప్పించుకుని ఇరుక్కబోయారట. బై ద నాలెడ్జ్, ఓన్లీ బై నాలెడ్జ్ దే హ్యావ్ సెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ సేవియర్, వి ఆర్ బ్యాప్టైజ్డ్. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానము చేత, అనుభవ జ్ఞానము చేత వాళ్ళు రక్షణ పొందారు. దే ఆర్ నాట్ రియలీ బోర్న్ అగైన్ పీపుల్. అయితే వారు నిజముగా తిరిగి జన్మించిన వారుగా లేరు. నౌ దే ఆర్ ఎంటాంగిల్డ్ ఇన్ ద డిఫైల్మెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అయితే ఇప్పుడు వారి పరిస్థితి ఏంటంటే ఈ లోక మాలిన్యంలో మరోసారి చిక్కుపడ్డారు. దాని పర్యవసానం, వాట్ ఇస్ ద కాన్సిక్వెన్స్? దాని ఫలితం ఏంటి? ద ప్రెజెంట్ స్టేట్ ఇస్ వర్స్ దాన్ ద ఫస్ట్. వారి ప్రస్తుత స్థితి మునుపటి స్థితి కంటే మరి చెడ్డగా ఉంటుంది. And Peter says it would not have been better had they known the way of righteousness. పేతురు గారు ఏమంటారంటే, నీతి మార్గాన్ని అసలు వాళ్ళు తెలుసుకోకుండా ఉంటేనే బాగుండేది అని అంటారు. అలా ఆ యొక్క రక్షణ మార్గం తెలుసుకోకుంటేనే బాగుండేది. దే వుడ్ హావ్ బీన్ బెటర్. తెలుసుకొని తొలగిపోవటం కంటే తెలుసుకోకుండా ఉంటేనే బాగుండేది అని పేతురు గారు రాశారు. ఏదైతే కక్కి వేశారో దాన్నే మళ్ళీ ఇష్టంగా తింటున్నారు. వాట్ యు హావ్ లెఫ్ట్ అగైన్ వి ఆర్ టేకింగ్ ఇట్. అయితే ఏదైతే కక్కి వేసామో దాని వైపే మరలా ఆశపడి తిరుగుతున్నాం. డూ యు నో వై దిస్ హ్యాపెన్స్? ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇఫ్ యు ఆర్ రియలీ బోర్న్ అగైన్, వీ షుడ్ కమ్ టు ద ఫెలోషిప్. నిజంగా జన్మించిన వారమైతే, తిరిగి జన్మించిన వారమైతే దే డోంట్ స్టే అవే ఫ్రమ్ ద ఫెలోషిప్. సహవాసానికి దూరంగా వెళ్ళిపోరు. దే హ్యావ్ ఎ డిజైర్ టు క్లింగ్ టు క్రైస్ట్. క్రీస్తును హత్తుకోవాలి అన్న ఆశ వారిలో ఉంటుంది. నా ప్రాణము ఆయనను అంటి వెంబడించుచున్నది. 63వ కీర్తన. మై సోల్ క్లింగ్స్ టు ద లార్డ్. నా ప్రాణము ఆయన హత్తుకొని ఉంది అన్న మాటని మనం గమనించాలి. నో డిజైర్ టు సర్వ్ హిమ్. ఆయన సేవించాలి అన్న ఆశ లేకుండా మనం ఉండకూడదు. ఇక్కడ చిన్న పని ఉంది కదా, వై డోంట్ ఐ డూ ఇట్? ఈ చిన్న పనిని ప్రభు కొరకు నేను ఎందుకు చేయకూడదు అని ముందుకు రారు. దే డోంట్ నో ద ప్రెషియస్నెస్ ఆఫ్ దర్ సాల్వేషన్. వారి రక్షణ ఎంత అమూల్యమైందో వారు ఎరగని వారుగా ఉంటున్నారు. ఇట్ టుక్ ఎ గ్రేట్ లైఫ్ టు రిడీమ్ us. అయితే మనల్ని విమోచించడానికి చాలా మూల్యము ప్రభు ప్రాణంతో చెల్లించాల్సి వచ్చింది. టు ఇంప్రెస్ అపాన్ us దిస్ ప్రెషియస్నెస్ ఆఫ్ సాల్వేషన్, పీటర్ రోట్ హిస్ సెకండ్ లెటర్, ఎపిసిల్. రక్షణ ఎంత అమూల్యమైందో తెలియజేయడానికి పేతురు తన 2వ పత్రిక రాశారు. ఫస్ట్ చాప్టర్ వర్సెస్ 1 to 11 he says, know your salvation. అందుకనే మొదటి అధ్యాయం మొదటి 11 వచనాలలో నీ రక్షణ ఎంత అమూల్యమైందో నువ్వు గుర్తించు అని రాశారు. ఎందుకంటే అమూల్యమైంది? అమూల్యమైన రక్తము చిందించుట ద్వారా. బికాస్ ప్రెషియస్ బ్లడ్ హాస్ బీన్ షెడ్ ఫర్ us. అమూల్యమైన రక్తము మన గురించి ఆయన చిందించాల్సి వచ్చింది కనుక దాని వలన కలిగే రక్షణ మనకు అమూల్యమైంది. సరే, ఈ యొక్క లిస్ట్లో టాప్ని చూసినాం, డాగ్స్. దే ఆల్సో విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్లీ జెరూసలేం. ఆ కుక్కలు నూతన యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించలేదు. దే ఆర్ నాట్ రియలీ నాట్ బోర్న్ అగైన్. ఏదో బాప్తిజం తీసేసుకున్నారు, దే ఆర్ నాట్ బోర్న్ అగైన్. బాప్తిజం అయితే తీసుకున్నారు కానీ తిరిగి జన్మించిన వారుగా ఉంటున్నారు. దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎంటర్ ద హోలీ సిటీ. అటువంటి వారు నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి వీల్లేదు. నౌ కమ్ టు ద బాటమ్ ఆఫ్ ద లిస్ట్. ఆ జాబితాలో ఉన్న చివరిది చూద్దాం.